అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. ఐమ్ సింధు ఫ్రమ్ బెంగళూరు సార్. బెంగళూరు నుంచి హైదరాబాద్ క్యాజువల్ గా వచ్చావా లేదా మీకోసం వచ్చాను సార్. నా కోసమే ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. విజయవాడ నుంచి వచ్చానండి. విజయవాడ నుంచి 3 తరాల నుంచి వచ్చామండి మేము. 3 తరాలు నన్ను చూస్తాకు వచ్చారా? అరే వీళ్ళంతా 23-24 ఏండ్లు, నేను 70 ఎంత స్మార్ట్ ఉన్నా చూసినరా మీరు? మీరు చాలా బాగున్నారు సార్. లైవ్ లో ఇంకా చాలా బాగున్నారు సార్. థ్యాంక్ యూ. మీ అందరికంటే స్మార్ట్ ఉన్నా అంటే నేనే. బిర్యానీ ఫస్ట్ తినేదామా? తుడుస్తా, అయిపోయింది, ఫినిష్. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. వారే వా, మాస్ మాధురి ఊడ్చింది బిగ్ బాస్ సీజన్ 9 ఇల్లు ధామ్ ధామ్ ధామ్. ఒక్క నిమిషం వేస్తాను. ఏది ప్లీజ్, ఎందుకంటే ముందు టీమ్ మేకి అసలు పీస్ వేయలేదు. ఓకే, ఒకసారి వేసిన తర్వాత నేను మీకు వేస్తాను. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. మధుర రండి. కాదు మీరు ఆ చిన్న చిన్న వాటికి కూడా మీరు కాదు లేదు, నాకు తేనెపులు వస్తున్నాయి. కాదు హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. చూడు ఒక్క నిమిషం నేను సింపుల్ గా చెప్తాను. అప్పుడు నేను ప్లీజ్, నేను అతనితో మాట్లాడి అతను నాకు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు వద్దు. ఒక్కసారి నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడరా మధ్యలో? ఏంటో ఆమె అడిగారు, నేను చెప్తాను. మాధురి గారు ఒక్క విషయం, నేను కెప్టెన్ గా నేను చెప్తున్నాను మీకు, నేనేమి ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? అప్పుడు అందరూ తిన్నారు కదా, మీ ఇద్దరమే కదా అక్కడ ఉన్నాము పెండింగ్. మరి ప్లేట్ పట్టుకున్నప్పుడు ఆ మాట అంటే ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఏమనుకోక సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఇంటి దగ్గర అతను అడుగుతున్నారు కాబట్టి సమాధానం చెప్పాను. మళ్ళీ ఈమె ఎక్స్ప్లెనేషన్ దేంతో పెద్ద అని కదా, నోరు లేదా మాట్లాడలేదా? ఆ మొక్క నోరు తెరిచి చెప్పొచ్చు కదా, నోట్లో బెల్లం కట్టుకున్నావా ఏంటి? హాయ్, హౌ ఆర్ యు? ఓకే, సిట్ డౌన్ ప్లీజ్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. స్ట్రైట్ అండ్ సూటిగా అడుగుతున్నాను, రేషన్ మేనేజర్ పైన నీ అభిప్రాయం ఏంటి? లక్షణం తెలిసింది చెప్పకురా. ఓ, నేను అడిగిన స్టేట్మెంట్ ఏంటి? సార్ అంటే ఫుల్ గా గుడ్ అని చెప్పలేను, ఫుల్ గా బ్యాడ్ అని చెప్పలేను సార్. అల్లుడు కాకపోతే అల్లుడు కాదు. మరి నీ సేఫ్ ఆడి హౌస్ లోంచి వెళ్ళిపోయావు. బిగ్ బాస్ మళ్ళీ అవకాశం ఇచ్చారు, ఆడియన్స్ అభిమానంతో మళ్ళీ నిలబడ్డావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? హౌస్ అంతా సపోర్ట్ చేసింది, మళ్ళీ హౌస్ లోకి వచ్చావు, మళ్ళీ సేఫ్ ఆడతావా? ఇప్పుడు ఈ వీక్ సేఫ్ ఆడి అంటున్నారు సార్ మీరు? 200%. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. నీ క్లారిటీ కోసం సుమన్. సార్ నాకైతే సేఫ్ అని అనిపించింది సార్. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఇమాన్యుయల్ సార్ నీకేమనిపించింది? సేఫే సార్. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలిపి సచ్చుండేవాడిని. అయితే